ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టీఎస్పీసీ నుంచి త్వరలోనే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ డిపార్ట్మెంట్స్ కలుపుకొని దాదాపుగా 500 పైగా పోస్టులు ఉండే ఛాన్స్ ఉంది. ఇక గతంలో ఒకసారి టీఎస్పీసీ ఈ ఎస్డబ్ల్యూ పోస్టుల భర్తీ అయితే చేపట్టింది 2018లో. ఇక 2018లో నిర్మించిన క్వశ్చన్ పేపర్ని అయితే మనం అందుబాటులో తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే పేపర్ 1ను అందుబాటులో తీసుకురాగా ఈ వీడియోలో పేపర్ 2ను అందుబాటులోకి తీసుకోవడం జరుగుతుంది. ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక టీఎస్పీసీ విడుదల చేయబోయే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్కు ఎవరు ఎలిజిబుల్లో గతంలో నేను చాలా వీడియోస్లో అయితే చెప్పడం జరిగింది. ఈ వీడియోలో కూడా మరోసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్సీ, ఎస్టీ, బీసీ డిపార్ట్మెంట్స్లో సపరేట్ నోటిఫికేషన్స్ అయితే ఇస్తుంది. అంటే ఎస్సీ డిపార్ట్మెంట్కు సపరేట్ నోటిఫికేషన్, ఎస్టీ డిపార్ట్మెంట్కు సపరేట్ నోటిఫికేషన్, బీసీ డిపార్ట్మెంట్కు సపరేట్ నోటిఫికేషన్ ఇస్తుంది టీఎస్పీసీ. ఇక ఎస్సీ డిపార్ట్మెంట్లో బీఎడ్ చేసిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్ అనమాట, టెట్ అవసరం లేదు. బీసీ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ కూడా బీఎడ్ చేసిన అభ్యర్థులు ఎలిజిబుల్, టెట్ అవసరం లేదు, మనకు నో టెట్ అన్నమాట. టెట్ లేకున్నా ఈ ఎస్డబ్ల్యూ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దేనికి ఎస్సీ, బీసీ నోటిఫికేషన్ గాను, ఓకేనా. అదే ఎస్టీ డిపార్ట్మెంట్లో రాబోయే నోటిఫికేషన్ చూసినట్టయితే మనకు డిఎడ్ చేసి ఉండాలి, అదేవిధంగా డిగ్రీ ఉండాలి. డిగ్రీతో పాటు ఎవరైతే డిఎడ్ చేసిన క్యాండిడేట్స్ ఉన్నారో వారు ఈ ఎస్టీ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్కు ఎలిజిబుల్. ఓన్లీ డిఎడ్ చేస్తే నాట్ ఎలిజిబుల్, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. టెట్ అయితే అవసరం లేదు. అదేవిధంగా ఈ ఎస్టీ డిపార్ట్మెంట్లో రాబోయే నోటిఫికేషన్కు బీఎడ్ చేసిన అభ్యర్థులు కూడా ఎలిజిబులే, ఓకేనా. ఇది మనకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనమాట. ఇక మనకు స్క్రీన్ పైన చూడవచ్చు 2018లో నిర్వహించిన ఎగ్జామ్ ఏదైతుందో దాని యొక్క పేపర్ 2 అన్నమాట. ఇది పేపర్ 1 ఇప్పటికీ అందుబాటులో తీసుకోవడం జరిగింది. ఇది పేపర్ 2. మొత్తంగా మనకు పేపర్ 1 150కి ఉంటే పేపర్ 2 150కి ఉంటుంది. టోటల్గా 300 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది. మూడుకి కూడా కామన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ 3 నోటిఫికేషన్స్ ఏవైతున్నాయో ఎస్సీ, ఎస్టీ, బీసీ డిపార్ట్మెంట్స్ కలుపుకొని కామన్గా ఎగ్జామ్ ఉంటుంది. అదేవిధంగా మూడుకి ఎలిజిబుల్ అయినట్లయితే మూడుకి అప్లై చేసుకోవచ్చు. మూడుట్లో కూడా మనకు ర్యాంక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మూడుట్లో కూడా మీరు సెలక్షన్ లిస్ట్లో ఉండే అవకాశం ఉంటుంది. మెరిట్లో ఉన్నట్లయితే మూడుకి సపరేట్గా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సపరేట్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది, ఓకేనా. ఒకవేళ ఒక అభ్యర్థి ఈ 3 నోటిఫికేషన్లో మెరిట్లో ఉన్నట్లయితే మూడిట్లో కూడా జాబ్ పొందినట్లయితే ఒక జాబ్ని మాత్రమే, అంటే ఒక డిపార్ట్మెంట్లో ఉన్న జాబ్ని మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే మనకు మిగతా రెండింటిని రిలింక్విష్మెంట్ ద్వారా వదులుకునే అవకాశం ఉంటుంది. నచ్చిన డిపార్ట్మెంట్ని తీసుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఈ రెండుని వదులుకున్నట్లయితే మిగతా క్యాండిడేట్స్ అంటే నెక్స్ట్ మెరిట్ ఎవరున్నారో వారికి మళ్ళీ ఫైనల్ లిస్ట్లో చోటు దక్కుతుందన్నమాట, ఓకేనా. ఇక పేపర్ 2ని గమనించినట్లయితే కొంచెం డెప్త్గానే అడగడం జరిగింది. బాగా మనకు జతపరచండి. ఏబీ రైటు, ఏబీసీ రైటు, బీసీ రైటు వంటి క్వశ్చన్స్ అయితే మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. టైం కన్జ్యూమ్ చేసే క్వశ్చన్స్ కూడా చాలా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ప్రజ్ఞా సిద్ధాంతాలు అడగడం జరిగింది. ఏకకారక సిద్ధాంతం, ద్వికారక సిద్ధాంతం, బహుకారక సిద్ధాంతం, సామూహిక సిద్ధాంతం, ప్రజ్ఞా స్వరూప నమూన సిద్ధాంతం ఇచ్చి ఇక్కడ 5గురిని ఇవ్వడం జరిగింది. జతపరచమని అడగడం జరిగింది. అదేవిధంగా మీరు చూడొచ్చు. విస్మృతికి ముఖ్య కారణం కాదు. నెగిటివ్ క్వశ్చన్స్ కూడా బాగా అడిగాడు. కానీ క్వశ్చన్స్ ఇక్కడ మీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. ఏసీ రైటు, బీసీ రైటు, సి ఓన్లీ, ఏబీ ఓన్లీ, ఈ విధంగా ఇట్లాంటి క్వశ్చన్స్ దాదాపుగా 15 నుంచి 20 క్వశ్చన్స్ అయితే కనిపిస్తాయి మీకు క్వశ్చన్ పేపర్లో. సైకాలజీ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్తో పాటు స్టాట్స్ బాగా చూసుకోండి. విద్యా సాంఘిక శాస్త్రం, అదేవిధంగా నిర్వచనాలు కూడా బాగానే అడగడం జరిగింది. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. ప్రకృతి, పరిసరాలు, తోటి వారితో, పర్యావరణంతో సర్దుకుపోయే విధానమే విద్య అన్నది ప్రకృతివాదులు. క్రిందని ఇంకొక డెఫినేషన్ కూడా చూడవచ్చు, మీరు నిర్వచనం చూడవచ్చు కిందనే. అదేవిధంగా జతపరచని కూడా బాగా అడగడం జరిగింది. ఇక మనకు వైకల్యాలు కానీ, విశ్వజనీన విద్య, నిరంతర విద్య, అడల్ట్ ఎడ్యుకేషన్, కమిటీలు, అదేవిధంగా మనకు సంవత్సరాలు కూడా బాగానే అడిగారు. ఒకసారి స్టార్ట్స్ చూద్దాం. చూడండి, మీరు స్క్రీన్ పైన అన్ని జతపరచని కనిపిస్తుంటాయి ఎక్కువగా. మానసిక వైకల్యం క్వశ్చన్ చూడొచ్చు. ఇక చూడండి మీరు, యాక్ట్, చిల్డ్రన్ యాక్ట్,
నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్, బాలల న్యాయ చట్టం. ఈ విధంగా మనకు 5 యాక్ట్స్ ఇచ్చి జతపరచండి అడిగారు. చాలా మనకు దాదాపుగా 3 నుంచి 4 ఆప్షన్స్ తెలిస్తే కానీ పెట్టే పరిస్థితి ఉండదు. సో డెప్త్గా అడిగే అవకాశం ఉంటుంది. ఇందిరాగాంధీ సార్వత్రిక విశ్వవిద్యాలయాన్ని ఏర్పరిచిన సంవత్సరం ఇది 1985. చూడండి, సామాన్య సంభావ్యత వక్రంలో ఇవి తప్పక సమానం కావాలి. చతుర్థాంశ విచలనం, అంకమధ్యమం, బహుళకం, ఇటువంటి క్వశ్చన్స్ కూడా బాగానే అడిగారు. ఇది మనకు పేపర్ 2. ఓకేనా? ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మన వెబ్సైట్ లింకు. దాన్ని క్లిక్ చేసినట్టయితే మన వెబ్సైట్ని అయితే విజిట్ చేయడం జరుగుతుంది. వీడియో కింద ఉన్న లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మన వెబ్సైట్ పేజ్కి అయితే రావడం జరుగుతుంది. సో కిందకి స్క్రోల్ చేసినట్టయితే టీఎస్పీసీ 2018 క్వశ్చన్ పేపర్ అని ఉంటుంది. ఇంకొంచెం కిందకి వెళ్ళినట్లయితే పేపర్ 1 లింకు, పేపర్ 2 లింక్ కనిపిస్తాయి. పేపర్ 2 కోసం ఇక్కడ డౌన్లోడ్ బ్లూ కలర్ లింక్ పైన క్లిక్ చేయండి. పేపర్ 1 కోసం ఇక్కడ టీఎస్పీసీ హెచ్డబ్ల్యూ పేపర్ 1 అని ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేయండి. ఈ పేపర్ 1కి సంబంధించిన కీ అయితే దాంట్లో ఉంటుంది. ఇక పేపర్ 2 కీ లింక్ కూడా కింద నేను ప్రొవైడ్ చేస్తాను ఇక్కడ. ఓకేనా ఫ్రెండ్స్? అదేవిధంగా మీరు ఈ హెచ్డబ్ల్యూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కోసం మనకి ఇక్కడ సెక్షన్ ఉంటుంది, తెలుగు కరెంట్ అఫైర్స్ అని. డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయబడుతుంది. సో దీనిపైన క్లిక్ చేయండి. ఇక మార్క్ టెస్ట్లు, ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ రాయాలనుకుంటే మార్క్ టెస్ట్ ఇన్ తెలుగు ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. పీడిఎఫ్ ఫైల్స్, సైకాలజీ కానీ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ, అర్థమెటిక్ కానీ, రీజనింగ్ కానీ, వాటి బుక్స్ కోసం ఇక్కడ పీడిఎఫ్ సెక్షన్ క్లిక్ చేయండి. సో నంబర్ ఆఫ్ బుక్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి, పీడిఎఫ్ ఫైల్స్. సో ఈ సెక్షన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా పేపర్ 2 డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూసుకోండి. ఈ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చేంత వరకు అయితే వెయిట్ చేయకండి. ఒకవేళ నోటిఫికేషన్ విడుదలైనట్లయితే కేవలం 3 నుంచి 4 నెలల సమయం మాత్రమే ఉంటుంది. అంటే గరిష్టంగా 120 డేస్ మాత్రమే ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకు 120 డేస్లో పేపర్ 1, పేపర్ 2 కంప్లీట్ చేసి ఉంటుంది. పేపర్ 1, పేపర్ 2 120 డేస్లో కంప్లీట్ చేయడం అంటే చాలా కష్టం అవుతుంది. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ని ఇప్పటి నుంచే కొనసాగించండి. ఎందుకంటే పేపర్ 1 అనేది చాలా ఇంపార్టెంట్, అన్నిటికీ కామన్గా ఉంది కాబట్టి అన్నిటికీ యూజ్ అవుతుంది జిఎస్ అనేది. సో ముందుగా దాన్ని కంప్లీట్ చేసుకోండి. దాదాపుగా 14 నుంచి 15 టాపిక్స్ అయితే అందులో కనిపిస్తుంటాయి. ఇక పేపర్ 2లో కూడా దాదాపుగా మనకు 10 నుంచి 12 టాపిక్స్ అయితే ఉన్నాయి. అయితే పేపర్ 2 కోసం ప్రత్యేకించి మనకు ఒక మెటీరియల్ అయితే రాలేదు, అంటే ఏ ఆథర్ది అయితే ఇంకా రిలీజ్ కాలేదు. అప్పటి వరకు మీ దగ్గర అందుబాటులో ఉన్న సైకాలజీ కానీ, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చినట్లయితే మాత్రం టైం అయితే అస్సలు ఉండదు. మీ యొక్క ప్రిపరేషన్ని కొనసాగించండి. ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్.